జై జై హే తెలంగాణ గేయంలో మార్పులు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. మార్పులు చేసిన కొత్త గేయాన్ని జూన్ 2న జరిగే రాష్ట్ర 10వ ఆవిర్భావ వేడుకల్లో సోనియాగాంధీ చేతుల మీదుగా విడుదల చేయడానికి ప్లాన్ చేసింది. మార్పులు చేసిన గేయాన్ని సింగర్ కీరవాణితో పాడించారు. అందశ్రీతో పాటు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు కీరవాణి. ఈ సందర్భంగా ఇద్దరిని ముఖ్యమంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, అద్దంకి దయాకర్ పాల్గొన్నారు. అందశ్రీ రాసిన గేయం తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలొగించింది. అయితే జై జై హే గేయాన్ని అధికారికంగా గుర్తించలేదు కేసీఆర్ ప్రభుత్వం. దీనిపై ఉద్యమకారుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం ప్రచారం చేశారు అందశ్రీ. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జై జై హే గేయాన్ని రాష్ట్ర అధికారిక గేయంగా ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. చెప్పినట్లే ఆ దిశగా చర్యలు చేపట్టారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉర్రూతొలగించిన సాంగ్ ఏదైతే ఉందో జయ జయ హే తెలంగాణ గేయాన్ని గత ప్రభుత్వం అధికారికంగా గుర్తించలేదని కూడా దీనిపై ఉద్యమకారుల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి గతంలో. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కోసం ప్రచారం చేసిన అందశ్రీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జయ జయ గేయాన్ని రాష్ట్ర అధికార గేయంగా ప్రకటిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. చెప్పినట్లే ఆ దిశగా కూడా చర్యలు చేపట్టారు. తాజాగా టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది ఫెమిలియర్ మ్యూజిక్ డైరెక్టర్, అలాగే ఫెమిలియర్ సింగర్ గా పేరుగాంచిన ఎంఎం కీరవాణితో కూడా ఈ ప్రభుత్వ అధికారిక సాంగ్ ని కూడా పాడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్పులు చేసి ఈ కొత్త గేయాన్ని జూన్ 2న జరిగే రాష్ట్ర 10వ ఆవిర్భావ వేడుకల్లో సోనియా గాంధీ చేతుల మీదుగా కూడా ఈ పాటలు విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేసింది. మార్పులు చేసిన గేయాన్ని సింగర్ కీరవాణితో పాడించారు. అలాగే ఈ కార్యక్రమంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా అఫీషియల్ గా ఈ సింగర్ తో పాటు వీళ్ళందరూ కూడా కలిశారు. ఆంధ్రశ్రీతో పాటు సీఎం రేవంత్ రెడ్డిని కీరవాణి కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వీరిద్దరిని కూడా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అద్దంకి దయాకర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే దీంట్లో కొన్ని ఈ పాటలో ఒరిజినల్ సాంగ్ ఏదైతే ఉందో తెలంగాణ నేటివిటీని, అంటే తెలంగాణ బిఫోర్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రము ఎలా ఇబ్బందులు పడింది, తెలంగాణకి రావాల్సిన నిధులు, నియామకాలు, వాటి గురించి ప్రత్యేకంగా కూడా తెలంగాణ ఉద్యమంలో ఈ పాట గురించి ఆంధ్రశ్రీ రచించారు. అయితే ఈ పాటలో ఇప్పుడు కాస్త సింగర్ కీరవాణి చేత మాడిఫై చేయించి కూడా పాట పాడించారనేది కూడా ప్రచారం జరుగుతోంది. అయితే తెలంగాణ ఉద్యమంలో మాత్రము ఆంధ్రశ్రీ రచించిన ఈ గాయం, ఈ సాంగ్ అయితే చాలా పాపులర్ అయింది. తెలంగాణలో ఆ ఉద్యమం టైంలో ఎక్కడ చూసినా కూడా ఇదే సాంగ్ వినిపించేది. సో ప్రస్తుత గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకొని దీన్ని అధికారికంగా పాటగా కూడా ప్రకటించాలనే ఆలోచనలో ఉంది. దీనిలో భాగంగానే జూన్ 2న స్టేట్ ఫార్మేషన్ డే రోజు సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఈ కొత్త సాంగ్ ని కూడా విడుదల చేయనున్నట్టు కూడా మనకు ప్రస్తుత సమాచారం. వైశాలి. రైట్. థ్యాంక్ యూ శ్రీచరణ్.